ఎంతమందికి ఈరోజు షో ఫుల్లీ స్క్రిప్టెడ్ అండ్ జడ్జెస్ ఆర్ ఫుల్లీ బయాస్డ్ అనిపించిందో అర్జెంటుగా మీరు చేయాల్సిన పని లైక్ చేసి కామెంట్ చేసేయండి. నేను ఈ వీడియోలో గుడ్డలిప్పి మాట్లాడతా, భయపడకండి. నిజాలు, మామూలు నిజాలు కదా, అంటే రోజు అబద్ధాలు మాట్లాడుతున్నాం అంటే ఇది చాలా గుణపం లాంటి పోట్లు ఉంటాయి. డైరెక్ట్గా మాట్లాడతా, ఆనెస్ట్గా మాట్లాడతా. ఇంకా ఒక బ్యాచ్ ఉంటారు, ఎమోషనల్గా గుడ్డిగా కనెక్ట్ అయిపోతారు, ఇంకా లాజిక్లు ఉండవు, వాళ్ళకి మ్యాజిక్లే కావాలి. అటువంటి బ్యాచ్ దయచేసి ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి. దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. మీకు అస్సలు నచ్చదు. మీకు ఓన్లీ గుడ్డిగా ఎమోషన్ అంటే వర్కౌట్ అవ్వదు. లాజికల్గా కూడా ఆలోచించాలి. ఎమోషన్ ఇంపార్టెంటే, లాజిక్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. లాజిక్తో మాట్లాడదాం, ఆ ఫోన్ల గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఈ వీడియోలో షకీబ్ ఈజ్ నాట్ హార్మ్డ్. ఓకే మై డియర్ షకీబ్ ఫ్యాన్స్, మీరు ఆవేశపడిపోకండి. బట్ షకీబ్కి న్యాయం జరిగింది. ఓకే, షకీబ్తో పాటు ఇంకొక అమ్మాయి ఫోన్ ఎరగొట్టుకుంది. ఆ ఫోన్ ఏమైనా చీప్ ఫోనా అంటే కాదే, కాస్ట్లీ ఫోనే, ఐఫోనే క్లియర్గా కనబడుతుంది. నేను మళ్ళీ అబ్బాయిది చీప్ ఫోన్ అనట్లేదు. ఫోన్లు లాజిక్ గురించి, ఫోన్లు టాస్క్ వచ్చినప్పుడు నీట్గా మాట్లాడతా. ఈ అమ్మాయి ఐఫోన్ చూస్తే అర్థమైపోతుంది, లేటెస్ట్ 1 year బ్యాక్ వర్షన్ అని అర్థమవుతుంది. ఫోన్ 2 years బ్యాక్ అనుకోండి, 1,00,000 రూపాయలు ఉంటుంది. పగలగొట్టింది కదా, ఆమె ఏమి ఇవ్వరా సార్? ఆమెకి ఏమి ఉండదా? మరి మిగిలిన వాళ్ళకి ఈ జస్ట్ బిందు మాధవి గారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అని చెప్పి ఏ టాస్కులు ఏమీ పీకలేని దాలియా గారికి సెలెక్ట్ చేసేసారు. ఈరోజు చెప్పాక లాంగ్వేజ్ కొంచెం హార్ష్గా ఉంటుంది, మైండ్ మై లాంగ్వేజ్, బట్ బేర్ మై లాంగ్వేజ్. ఆమె ఏం పీకారు ఈరోజు? దాలియా గారు ఈరోజు ఏం పీకారు? ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఇచ్చేయాలంటే సిద్దిపేట మోడల్కి ఇచ్చేయండి, ఖమ్మం కోటేష్, ఇంకా బోల్ మంది వచ్చారు కదా, మరి ఆల్ స్టోరీలు అలాగే ఉన్నాయి కదా. ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చేవచ్చు కదా. మీరు ఆల్రెడీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యి కొంతమంది 3 గ్రిల్లు ఇచ్చారు. అక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి అంటే ఆట ఆడిన వాళ్ళకి ఇవ్వరా? ఫేర్గా ఆడిన వాళ్ళకి ఇవ్వరా? ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈరోజు ఏం పీకలేని వాళ్ళకి డైరెక్ట్ ఇంటూ 15 ఫోన్లు పగలు కొట్టుకున్న వాళ్ళకి, షాకులు కొట్టించుకున్న వాళ్ళకి, మంచిగా గేమ్లు ఆడిన వాళ్ళకి మీరేమి ఇవ్వరా? అసలు వాళ్ళ గురించి కూడా మాట్లాడరా? అంటే జస్ట్ మీ షో కోసం వాళ్ళని జస్ట్ యూజ్ అండ్ త్రోలా యూజ్ చేసి దొబ్బారు. అస్సలు నచ్చలేదు. అసలు తప్పది. మీరు ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవడం, అక్కడ వచ్చే కంటెస్టెంట్ ఎమోషన్తో ఆడుకోవడం, వాళ్ళ టైంతో ఆడుకోవడం చాలా తప్పది. సో ఇది బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే బిగ్ బాస్ షోకి తొలిమెట్టు. సో ఆ జెన్యూనిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. బట్ ఇదంతా స్క్రిప్ట్లా ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే చూసిన ఓహో బిగ్ బాస్ కూడా ఇలాగే స్క్రిప్ట్లా ఉంటుందేమోరా అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. దానివల్ల బిగ్ బాస్కి బొక్క, ఆ షోకి బొక్క ఈ షో వల్ల. ఎందుకంటే ఈ షో ఫుల్ 90% స్క్రిప్టెడే. నేను చెప్తున్నాను కదా, నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ఇప్పుడు నేను మాట్లాడితే ఎలాగా వర్కౌట్ అవ్వదు. ఎందుకురా అంటే అది చూపించలేదు. వెళ్ళిన కంటెస్టెంట్లు చెప్పినవి చాలా ఉన్నాయి. ఒక కంటెస్టెంట్ కానీ మల్టిపుల్ కంటెస్టెంట్లు చెప్పినవి ఉన్నాయి. జస్ట్ నేను ఒక క్లూ ఇస్తా, చెప్పండి. ఒక మనిషికి ఒక ఫోనే ఉంటుందా? అందరికీ కొంతమందికి ఒక ఫోన్ ఉంటుంది, ఒకళ్ళు 2 ఫోన్లు ఉంటాయి. ఆ షోకి ప్రైమరీ ఫోనే తీసుకెళ్ళాలని లేదు, 2వ ఫోన్ తీసుకెళ్ళొచ్చు, ఆర్ ఏదో ఆల్టర్నేటివ్ చీప్ ఫోన్, సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా తీసుకెళ్ళొచ్చు. కొంతమందికి ఫోన్ ఎమోషన్, కొంతమందికి ఫోన్ ఎమోషన్ కాదు. కొంతమంది డేటా అంతా క్లౌడ్లో ఉంచుకుంటారు, కొంతమంది డేటా అంతా ఫోన్లో ఉంచుకుంటారు. ఇక రకరకాల కాంబినేషన్లు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి, మీకు అంతా అర్థమైపోతుంది. నాకు జరిగిందంతా చెప్తే మీరు సొల్లు, నువ్వు నీకు ఆడంటే పడదో, అమ్మాయి అంటే పడదో, అందుకే వాళ్ళు తిడుతున్నావు అంటారు. అందుకే నేను అది ఎక్కువ తేట్లేదు, అది నేను మైండ్లో కూడా తీసుకోవట్లేదు. షోలో మన మహానుభావులు ఏం చూపించారో అది ఆ లాజిక్స్తోనే చెప్తా. అప్పుడు కూడా మీకు నచ్చకపోతే మీరు డిస్లైక్ కొట్టి మీ ఇష్టం వచ్చిన తిట్లు తిట్టండి. ఈరోజు బ్లాగ్ కూడా చేయను. బట్ ఈరోజు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం నా ఒపీనియన్ నేను చెప్పకపోతే నేను చెప్పాను, కానీ నాకు నిద్ర అయితే పట్టదు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పాను కదా, బాగా చూస్తున్నారు, ఎక్కువసేపు చూస్తున్నారు. అలాగే లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం ఇవేం చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా పర్లేదు, నచ్చిన రోజు సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలాగో చూస్తున్నారు కాబట్టి మీకు కనబడతాయి హోమ్ పేజ్లో. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దాం. నిన్న 5గురిని సెలెక్ట్ చేశారు. దాని ముందు ఒక 6, 6 + 5 11. ఓకే, ఇంకా 4 ఉన్నారు. ఎంతమందిలో? 11 మందిలో. ఆ 11 మందిలో 4 వీళ్ళు ఏమి చూసి తీసుకుంటారా అని చెప్పి అంటే మనకు తెలిసిందే లేని, కానీ ఓకే వెయిట్ చేసా. కొన్ని ఓకే, కొన్ని అబ్జల్యూట్లీ నాట్ ఓకే, అస్సలు నాట్ ఓకే. లేకుండా మాట్లాడుకుందాం. మధ్యలో క్రిష్ గారు వచ్చారు, ఆయన ప్రమోషన్ కోసం వచ్చారు. ఆ ట్రైలర్లో టీజర్లో మనం ఏం మాట్లాడొద్దు. నెక్స్ట్ కేతమ్మ గారు పాట పాడారు. కేతమ్మ గారు క్వాలిఫై అవ్వకపోయినా ఆమెకి సినిమా అవకాశం వచ్చింది కాబట్టి హ్యాపీ. ఓకే, సో ఆ 11లో ఒక -1 చేస్తే 10 వర్సెస్ 4లో 6 మెంబర్స్కి రాలేదు. 6 మెంబర్స్లో
డిజర్వ్డ్ పర్సన్లు ఎవరు రాలేదరా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈరోజు 4 లెవెల్ 2 4 డేర్లు, తొక్కలో డేర్లు. ఫస్ట్ డేర్ ఏందిరా అంటే రాసుకున్నా, చెప్తాగండి, లాగ్ ఉండదు. వచ్చి ఫస్ట్ డేరు శ్రీముఖి. ఈవెన్ అసలు సూపర్ హోస్ట్ అన్నారు కదా, ఈమె ఏం పీకినారో నాకు అర్థం కావట్లే. మళ్ళీ హార్ష్గా ఉందని అనుకోకండి. నాకు అసలు ఇంత దారుణంగా స్క్రిప్టెడ్గా జనాలు గ్రాంటెడ్గా తీసుకుంటే ఇలాంటి పదాలు వస్తాయి. 6 మెంబర్స్కి ఒక డేరు. నేను ఎవరైతే కనబడలేదో వాళ్ళకి. సో వాళ్ళు ఎవర్రా అంటే మనీష్, కేతమ్మ, నెక్స్ట్ అలేఖ్య, లాయర్ బాబు, నెక్స్ట్ అదే ప్రశాంత్, శ్రీతేజ ప్లేబ్యాక్ సింగర్, ఎంబీబీఎస్ ఆమె, అదే పేరేంటి నిఖిత, అన్యాయం జరిగిన అమ్మాయి. ఈ 6. ఎందుకు అన్యాయం జరిగిందో చెప్తాను నేను. సో ఈ 6కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ముఖం మీద గ్లాస్లో వాటర్ ఉంటుంది, ఆ గ్లాస్లో వాటర్తో హార్ష్గా నవదీప్ ముఖం మీద కొట్టాలి. ఇది టాస్క్. ఓకేనా? టాస్క్ కాన్సెప్ట్ ఏంటి? డేర్ ఆర్ డై. అప్పుడు కాసేపు మనిషిని పక్కన పెడితే మిగిలిన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అయ్యప్ప స్వామి సాక్షిగా దే డిడ్ ఏ పర్ఫార్మెన్స్. డిస్రెస్పెక్ట్ఫుల్, మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు. నేను అలా ముఖం మీద గ్లాస్తో వాటర్ కొట్టలేను. వాట్ ఏ పర్ఫార్మెన్సా! ఎవరు వీళ్ళు ఏమనుకున్నారంటే నేను మంచోడు, మనిషి అంటే మంచోడు అనే మాస్క్ వేసుకొని కలరింగ్ ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా గ్లాస్ ఆఫ్ యాసిడ్ ముఖమే కొట్టమన్నారా? గ్లాస్ ఆఫ్ వాటర్ కదా కొట్టమన్నారు. మీరు రేపు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అక్కడ నామినేషన్ ప్రక్రియలు ఎలా ఉంటాయి? ముఖం మీద గుడ్డు కొట్టాలి, బుర్ర మీద గుడ్డు కొట్టాలి, ముఖం మీద ఏమో మైదా పిండ్లు, పేడ నీళ్ళు, చెత్త చెదారం. మరి అప్పుడు ఎలా సార్ చేస్తారు? నేను చేయలేను అంటారా? చాలా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా దృష్టిలో అక్కడే ఫసక్ 5. నాకు మనీష్ అక్కడ నచ్చాడు, వచ్చాడు. ఒక ఫుట్ అంటే ఒకటి కదా, వచ్చాడు, నించున్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కావాలని చెప్పి ట్రిగ్గర్ చేశారు అన్నమాట. అభిజిత్, నవదీప్, వీళ్ళందరూ, శ్రీముఖి, ఎవరిని మనీష్ని, నువ్వు ఎథిక్స్ ఇది మారల్స్ అన్నావు, ఇప్పుడు వచ్చి గ్లాస్తో నీళ్ళు కొట్టేస్తా అంటే టాస్క్ అంటే టాస్కే ఆడతా అన్నట్టు. వెరీ గుడ్. బేసిక్గా ఇక్కడ జడ్జిలు ఏం చేస్తున్నారంటే కావాలని టెస్ట్ చేస్తున్నారు, మనోడు బ్యాక్ స్టెప్ వేస్తాడా లేదా, ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో ఆ డెసిషన్కి స్టిక్ అయి ఉంటాడో లేదని చెప్పి చేసిన ప్రక్రియ అది. అక్కడ ఆయన గెలిచాడు. సో నా దృష్టిలో అక్కడే సెలెక్టెడ్. సో ఈ సెలక్షన్లో నాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఎందుకంటే టాస్క్ పేరే డేరు. గ్లాస్ ఆఫ్ వాటర్ కొట్టిన తర్వాత ఆమె ఇంకో పెద్ద అంటది, తర్వాత మీరు ఇది కాదు ఇంకోటి చేయమంటారు, ఇంకోటి చేయమంటారు. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 అచీవ్ చేయాలి కదా. స్టెప్ 3 వరకు వెళ్ళాలంటే స్టెప్ 1 అచీవ్ చేయడానికి ముందు కాలు పెట్టాలి కదా, కుడికాలు ఎడంకాలు. మీరు ఏ కాలు పెట్టకుండా డిస్రెస్పెక్ట్ఫుల్, నేను గ్లాస్ ఆఫ్ వాటర్ నేను కొట్టను, మా ఇంట్లో వాళ్ళు అలా పెంచలేదు, నేను చాలా ఏమంటారు మేనర్స్తో మా ఇంటి పేరు అసలైన ఇంటి పేరు మర్యాద ఆయన ముందుకు వచ్చాడు. వాళ్ళు ఓవర్ పర్ఫార్మెన్స్ చేశారు, అది చేశారు. ఇదంతా కలరింగ్, అదంతా ఈయన వచ్చాడు కాబట్టి డేరు. అక్కడ చూడాల్సింది కాన్సెప్ట్ పేరు డేరు. అక్కడ డేరు నాకు కనిపించింది. మేబీ ఆ బేసిస్లో సెలెక్ట్ చేసుకున్నారు. సో అది ఫస్ట్ టాస్క్. మీకేమనిపించింది ఆ టాస్క్ పేరు? మీ స్పందన ఏంటో చెప్పండి. మేబీ వాళ్ళు ఇంకోటి అనుకొని ఉంటారు, ఎక్కువ మంది వస్తే దాని మీద వేరే సబ్ టాస్క్లో పెడదాం అనుకున్నారు. కానీ మిగిలిన అయ్యప్ప స్వామి సాక్షి పర్ఫార్మెన్స్ ఇచ్చేగా ఇంకా అక్కడతో ఆపిసారు. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి ఊర్మిళ, అదే ఆ మోడల్, అండ్ మన ప్రశాంత్, నాగప్రశాంత్, వీళ్ళకి ఏంటంటే బోర్డులు ఇచ్చారు, షేపులు గీయాలి. కాకపోతే వాళ్ళకి కరెంట్ షాక్లు కొడతారు, బెల్ట్ పెడతారు. అది టార్చర్, అది గీయడం కష్టం. నేను ఇక్కడ ఇద్దరిని అప్రిషియేట్ చేస్తా. ఇద్దరు ఆ టార్చర్ అనుభవించారు, చేశారు. మధ్యలో ఇక్కడ అభిజిత్ చెప్పినట్టు మనం అప్రిషియేట్ చేయాల్సింది ప్రశాంత్ ఏంటంటే గ్లిచ్ లాగా వచ్చింది. ఒక పని చేయకపోతే మనోడు పని చేయట్లేదట్టు ఉందంటే వాళ్ళు చెక్ చేసుకుని మళ్ళీ పని చేసింది. ఆ ఆనెస్టీ మనం మెచ్చుకోవాలి. కానీ ఈ అమ్మాయి ఆయన చెప్పారు కదా పర్సిస్టెన్స్ ఉంది, కంటిన్యూటీ ఉందని చెప్పి. కృషి గారు ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎవరు నచ్చారంటే ఈ అమ్మాయి పేరు చెప్తారు. తర్వాత పాపం ఈ అమ్మాయి పేరు ఎవరు చెప్పరు, ఈ అమ్మాయిని ఎవరో దేకరు. పాపం అమ్మాయి వాల్యూ కూడా ఎవరు అంత పర్ఫార్మెన్స్ చేసిన. అమ్మాయి షాక్ భరించింది, ఈ అబ్బాయి షాక్ భరించాడు. అమ్మాయి ఇంకా చెప్పాలంటే ఈ అబ్బాయి కంటే షేప్స్ కరెక్ట్గా గీసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే నేమ్ ప్రాపర్ ఫాంట్లతో రాసింది. ఇంకా మనోడు చిన్నగా పెద్దగా రాశాడు. కానీ ఈ అబ్బాయికి ఆనెస్టీ తీసుకున్న వాళ్ళు మరి ఈ అమ్మాయి గేమ్కి రూల్కి తగ్గట్టు 100% కమిట్ అయ్యి చేసింది కదా. మరి ఈ అమ్మాయిని ఎందుకు అసలు మీరు కన్సిడరేషన్లోనే తీసుకోలేదు? నాకు అర్థం కాలే. అంటే ఇక్కడ చెప్పరు, ఇక ఈ 2 టాస్క్లు అయిపోగానే లాస్ట్లో చెప్తా అన్నారు. బట్ చెప్తున్నా లాస్ట్లో జడ్జిమెంట్ వచ్చేసరికి ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేశారు. ఎందుకు ఇగ్నోర్ చేశారు ఈ అమ్మాయిని?
ముందు టాస్క్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఆడిషన్లోకి వచ్చినప్పుడు ప్యాడ్ రాసుకోమన్నారు, ఆమె మోడల్ అయినా కూడా రాసుకుంది, పిడకలు కొట్టమన్నారు, కొట్టింది, అయినా మీరు 3 గ్రీన్లు ఇవ్వలేదు, ఓకే వెళ్ళని గుడ్డ. తర్వాత మొన్న వచ్చేసరికి అక్కడ కూడా నాకు అన్ఫేర్గా అనిపించింది. డేర్ టాస్క్ అని చెప్పి మోడల్ని మీరు పట్టుకొచ్చి ముందు నుదుటి మీద గీట్ల మీద అంటే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు, మోడల్కి నాట్ యాక్సెప్టబుల్. కొంతమంది కొన్ని ప్లేసెస్లో ఏజెన్సీస్లో అసలు యాక్సెప్ట్ చేయరు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో అక్కడ అన్ఫేర్ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఆమె 100% ఎఫర్ట్ పెట్టింది, బట్ మీరు అసలు మినిమం కన్సిడరేషన్ చేయలేదు. ఎందుకు? రికమెండేషన్ రాలేదా? రికమెండేషన్ వేరే వాళ్ళకి ఇమ్మన్నారా? ఓహో, మీకేమనిపించిందో చెప్పండి. నేను ప్రశాంత్ని నేను తప్పు చేసి మాట్లాడలే. అబ్బాయి 100% ఇచ్చాడు, ఈ అమ్మాయి 100% ఇచ్చింది. అబ్బాయిలో ఆనెస్టీ చూస్తే ఈ అమ్మాయి హార్డ్ వర్కింగ్ చూడండి, ఈ అమ్మాయి సిన్సియారిటీ చూడండి, రెండూ బాగున్నాయి కదా. పోనీ అట్లీస్ట్ ఆ అమ్మాయికి జస్ట్ అమ్మాయి పేరైనా మాట్లాడాలా జడ్జిమెంట్కి వచ్చినప్పుడు. మేము ఈ అమ్మాయిని కూడా అనుకున్నాం, బట్ ఈ పాయింట్ల వల్ల మేము ఈ అమ్మాయిని తీసుకోలేదని చెప్పాలా? మరి కృషి గారికి మరి నచ్చింది అది. మీకేమనిపించిందో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రశాంత ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకోలే, అసలు మినిమం కన్సిడరేషన్ కూడా ఎందుకు చేయలేదు అది. నెక్స్ట్ 3వ డేరు అభిజిత్ సెలెక్ట్ చేస్తారన్నమాట. హ్యాండ్ రైజ్ చేయమంటే ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయరు, మిగిలిన అబ్బాయిలు అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. అబ్బాయిలు రైజ్ చేయమంటే మర్యాద అదే మనీషును ఇంకొకరు ఎవరు శ్రీతేజ ప్లేబ్యాక్ సింగరు, మీ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి రండి అంటారు. టాస్క్ వచ్చేసరికి ముందే చెప్తాడు, ఈ టాస్క్ కానీ మీరు కానీ ప్రాపర్గా అచీవ్ చేస్తే నేను ఐ విల్ ట్రై టు పుట్ యూ ఇన్ ఇది దాని పేరేంటి గోల్డెన్ సీట్. సో అది చెయ్యాలంటే ముందు మీరు షర్ట్లెస్ అవ్వాలి అంటే ఇక్కడ నాకు నచ్చలే. ఎవరిది? మర్యాద మనీష్ది. షర్ట్లెస్ అయితే నేను చెయ్యను అంటాడు. దీనికోసం నేను షర్ట్లెస్ చేయనంటే వాళ్ళు గట్టిగా వేసుకున్నారు. నువ్వు ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్లు పెట్టుకుంటే దొబ్బదు. రేపు బిగ్ బాస్ హౌస్లో నువ్వు స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నా ఏమైనా షర్ట్లెస్ టాస్క్లు ఉన్నాయి, చాలా ఉంటాయి బిగ్ బాస్లో, అక్కడ దొబ్బదంటే అవ్వదు కదా. సో అప్పుడు నాకు అక్కడ వరకు నచ్చలే. దాని తర్వాత వాళ్ళు చెప్పింది క్యాచ్ చేసి సరే ఐ విల్ గో విత్ షర్ట్లెస్ అని చెప్పి. కొంతమందికి అనిపిస్తుంది బాడీ చూపించలేము నేషనల్ మీడియా ఛానల్ ఇదని, బట్ మీరు వెళ్తుంది దేనికి? బిగ్ బాస్కి, అక్కడ చూపించాలి కదా. సో ఇది ట్రైనింగ్ లాంటిది కాబట్టి సో ముందు అప్రహెన్షన్స్ ఉన్నాయి, బట్ ఎప్పుడైతే వాళ్ళు పాయింట్లు మాట్లాడారో వెంటనే క్యాచ్ చేశాడు. చెప్పాను కదా స్ట్రాటజిక్ ప్లేయర్ కాబట్టి క్యాచ్ చేసి ఓకే ఇదేదో కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్తుందని చెప్పి ఓకే ఐ విల్ గో విత్ దట్ అని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు. అప్పుడు ఇద్దరు షర్ట్లెస్. ఆ తర్వాతకి వీళ్ళు అవాక్ అవుతారు, ఎందుకంటే ఆ టాస్కే వ్యాక్స్ టాస్క్ ఏమైనా చెయ్యాలంటే ఒంటి మీద ఎంట్రుకలు ఉండాలి. ఆయన మొత్తం క్లీన్ షేవ్తో ఉంది టాప్ టు ఎండ్ మొత్తం, ఇంకేం పీక్కోలేరు కదా, ఏమి ఉండదు, అందుకని నవ్వులు. సో ఆయన ఇల్లమ్మా నీ కళ నెరవేరింది అని చెప్పి తర్వాత శ్రీతేజకి ఛాన్స్ ఇస్తారన్నమాట. సెలెక్ట్ చేయి ఎవరినో ఒకరు నువ్వు అంటే అక్కడ షకీబ్ది ఉత్సాహం నాకు నచ్చింది. ఉత్సాహం, ఆరాటం, పోరాటం. ఒక్క ఛాన్స్ ఖడ్గం సినిమాలో సంగీత గారిలో ఒక్క ఛాన్స్, సంగీత గారే ఒక్క ఛాన్స్ అని అరిస్తే నీకు అంత హెయిర్ లేదు మామ అని చెప్తారు. వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అయినట్టున్నారు, మామ గీమ ఏదో మాట్లాడుకున్నారు. లేదు ఉంది నాకు ఉంది అంటాడు, వస్తాడు. నెక్స్ట్ ప్రశాంత్కి హెయిర్ ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రశాంత్కి ఎక్కువ హెయిర్ ఉంది. సో ప్రశాంత్ని సెలెక్ట్ చేయడమే నాకు కరెక్ట్ అనిపించింది. బట్ షకీబ్ చాలా అట్టే అరుస్తాడు, బట్ ఆ డెస్పరేషన్ నాకు నచ్చింది. ఓకే ఎండ్ ఆఫ్ ద డే అది ఆ అబ్బాయి చాయిస్, శ్రీతేజ చాయిస్, బట్ ఇక్కడ నేను పాజిటివ్ థింగ్ చూడాల్సిన ఆ డెస్పరేషన్ నాకు నచ్చింది. బట్ హీ చోజ్ ప్రశాంత్ ఓవర్ షకీబ్. సో వీళ్ళిద్దరికి టాస్క్ మనకు చూడడానికి కామెడీగా ఉంటుంది కానీ దోలు తీరిపోద్ది. ఓకే ఎంట్రికల్ టాస్క్ పెట్టి అది బ్యాగ్స్ పెట్టి లాగాలంటే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ వీళ్ళు చేస్తారన్నమాట. ఎవరు? శ్రీముఖి గారు, బిందు గారు. దోలు తీరిపోద్ది. తర్వాత ఎడిటింగ్లో లేపుసారు కానీ చాలా కంట్రోల్ నుంచి నీళ్ళు వచ్చేసరికి మనం ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. కాకపోతే నాకు కనబడింది ముందుకి వెనక్కి చూస్తే శ్రీతేజ కంటే కొంచెం ఎక్కువ పీక్కున్నట్టు ఉన్నాడు, ఎక్కువ హెయిర్ పోయినట్టు ఉంది. ఎవరికి? ప్రశాంత్. మీకేమనిపించిందో చెప్పండి. సో ఆ టాస్క్ అయిపోయింది. సో ప్రాపర్ ఆ ఇవాల్యుయేషన్ అంతా లాస్ట్లో చెప్తారు, మరి సెలక్షన్ ఇప్పుడు చెప్పరు. సో ఇది 3వ టాస్క్. ఇది నాకు బాగా అనిపించింది, ఇందులో ఏం ఫ్రాడ్ జరగలే. నెక్స్ట్ లాస్ట్ టాస్క్ ఇంకొచ్చేసిందమ్మా మనం చూస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే నిన్న ఈరోజు సెకండ్ ఛాన్స్ రాలేని వాళ్ళు 2 అంటే 6 ఉన్నారు. వాళ్ళు 6 వచ్చారు. అబ్బు, షకీబు, సాయికృష్ణ, నిఖిత, డాలియా, అలేఖ్య, ఆ స్పెట్స్ అమ్మాయి అలేఖ్య అనుకుంటా. సో టాస్క్ ఏందిరా అంటే వాళ్ళు ఫోన్లు పెట్టమన్నారు. అక్కడ వాళ్ళ ఫోన్లలో ఇరగబాలి. ముందు మనం ఎవరు దీనికి చెయ్యెత్తి వచ్చారో పక్కన పెడితే ఈ టాస్క్లో కొన్ని బొక్కలు ఉన్నాయి. కాయిన్కి 2 సైడ్లు ఉన్నాయి, 2 సైడ్లు నేను మాట్లాడతా, దయచేసి ఓపిక్గా వినండి. మీరు ఒక కంక్లూషన్కి వచ్చేకంటే ముందు ఈ టాస్క్లో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఎందుకురా అంటే
ఆ రోజు ఆ షోకి కొంతమంది ప్రైమరీ ఫోన్ అంటే మెయిన్ ఫోన్ పట్టుకొచ్చిన వాళ్ళు డీఫే, కొంతమంది 2 ఫోన్లు ఉన్నాయి ఈ మధ్యన. ఇప్పుడు ఎందుకు నాకే 2 ఫోన్లు ఉంది, ఒక 70,000 ఫోన్, ఒకటి 25,000 ఫోన్. సో బేసిక్గా ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రెండో ఫోనే ప్రిఫర్ చేస్తాను, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏదైనా అనుకోండి. సో రెండో ఫోన్ పట్టుకొచ్చిన వాళ్ళకి అది అదృష్టం. ఎందుకు అంటే మెయిన్ ఫోను అక్కడ లేదు కాబట్టి కదా. ఇంకోటి వచ్చేసరికి చీప్ ఫోన్ వర్సెస్ కాస్ట్లీ ఫోన్. కొంతమందికి అది స్తోమత తగ్గే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ మ్యాటర్స్ కదా. సో కొంతమంది ₹1,00,000 ఫోన్ ఉంటుంది, కొంతమంది 1,50,000 ఫోన్ ఉంటుంది, కొంతమంది 10,000 ఫోన్ ఉంటుంది, ఫ్యాన్ అన్న ఫోను 50,000 ఫోన్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉంటాయి. ఇది కూడా మ్యాటర్స్. నెక్స్ట్ డేటా. కొంతమంది డేటా క్లౌడ్లో స్టోర్ చేసుకుంటారు, కొంతమంది క్లౌడ్ తెలియకో లేకపోతే ఆ కాన్సెప్ట్ చిరాకో కొంతమంది ఫోన్లోనే అంతా పెట్టుకుంటారు, ఎక్కడ డేటా స్టోర్ చేయకుండా ల్యాప్టాప్లో కానీ. అలాంటి వాళ్ళకి బొక్క. క్లౌడ్లో పెట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఫోన్ ఎరగదొబ్బినా కూడా మన డేటా అంతా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇన్ని థింగ్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే ఫోన్ రేట్లు కాసేపు పక్కన పెడితే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. సో గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్లు కొంతమంది చాలా ప్రెషియస్గా ఉంటే వాటిలో వారు చిన్న గీత పడితేనే ఏడ్చేస్తారు. సో ఇన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని యాట్రిబ్యూట్స్లో ఆ 6గురిలో ఏవైనా నెగిటివ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, లైక్ గిఫ్ట్ అవ్వండి, అదే మెయిన్ ప్రైమరీ ఫోన్ అవ్వండి, డేటా రిట్రీవ్ చేయలేని వాళ్ళు ఉండండి, వాళ్ళు పాపం ఏం చేయగలరు? డే టాస్క్ అని పెట్టారు కానీ ఇక్కడ లక్ టాస్కే కదా. సో మీరు అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ ఆ గేమ్ ఆడినప్పుడు ఆ ఫోన్లు తీసుకొని ఇది ప్రైమరీ ఫోనా కాదని ముందే చెక్ చేసి, మాకు కొన్ని ఎడిటింగ్ టైం అవుతుందంటే మీరు అది జస్ట్ వాకల్గా చెప్పి ఆడించితే బాగుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ నాకు కాస్ట్లీ ఫోన్లు కనబడుతుంది, మళ్ళీ కాస్ట్లీ చీప్ డిస్క్రిమినేషన్ ఏందిరా అనంట. డబ్బులు మ్యాటరే కదా. అక్కడ నాకు మిడ్ రేంజ్ ఫోన్లు కనబడ్డాయి, కాస్ట్లీ ఫోన్లు కనబడ్డాయి, లో రేంజ్ ఫోన్లు కూడా కనబడ్డాయి. సో టాస్క్ ఎవరికి ఈజీ చెప్పండి? లో రేంజ్ ఫోన్ వాళ్ళకి ఈజీ. మళ్ళీ మీరు అది అనొద్దు స్తోమత బ్రో, ఇది బ్రో మా షకీబ్. నేను షకీబ్ని ఏం అనట్లే, నాకు కొన్ని విషయాలు తెలిసినా కూడా నేను ఏం అనట్లే, ఎందుకంటే ఇంటెంట్ నచ్చింది కాబట్టి నేను ఏం అనట్లే. నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ నిజాలు బయటకు వస్తాయి ఆ ఫోన్ల గురించి. సో నేను మాట్లాడుతుంది ఏందిరా అంటే మిగిలిన వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా, అవునా కదా? ఇప్పుడు ఇంకెవరున్నారు అక్కడ? మిగిలిన అలేఖ్య కానీ అబ్బు కానీ ఏమో వాళ్ళ మెయిన్ ఫోన్ ప్రైమరీ ఫోన్ అక్కడే ఉంది, వాళ్ళకి సెకండ్ ఫోనే లేదు, వాళ్ళ డేటా అంతా ఉంది, లేకపోతే గిఫ్ట్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్. వాళ్ళు ఎలా చేస్తారు? ఇది ఎంత డే టాస్క్ అయినా. అక్కడ నాకు కొంచెం అన్ఫేర్గా అనిపించింది. ఇది అయిపోయింది పోనీ, ఇది అయిపోయింది కదా, నేను ఇందాక చెప్పిందని మైండ్లో పెట్టుకుని. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, షకీబు నిఖిత. షకీబ్ ఫోన్ మిడ్ రేంజ్ ఫోన్, ఈ అమ్మాయిది వచ్చేసి కాస్ట్లీ ఫోన్. సరే, ఎవరు స్తోమత ఇది అదే మళ్ళీ మాట్లాడారు అనుకో, నేను గట్టిగా ఏం మాట్లాడతాను. స్తోమత ఏమిటంటే ఆయన 5 నిమిషాల్లో 60,000 ఎంచుకున్నాడు. సో ఈ స్తోమతల గురించి మాట్లాడొద్దు. మనోడు ఫోన్ ఎరగొట్టాడు, ఈ అమ్మాయి ఫోన్ ఎరగొట్టింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఈ అమ్మాయి గట్టిగా ఎరగొట్టింది, మనోడు నెమ్మదిగా కొట్టాడు. అప్పుడు వాళ్ళు గట్టిగా కొట్టంటే మనోడు మటన్ కొట్టినాడు, గట్టిగా కొట్టేశాడు. వెరీ గుడ్. నేను ఇప్పుడు కూడా షకీబ్ నేమ్ అనట్లేదు. ఈ అమ్మాయి నిఖిత ఫస్ట్ వితౌట్ హెసిటేషన్ గట్టిగా ఎరగొట్టాలని ఇంటెన్షన్తో ఎరగొట్టింది, తర్వాత మళ్ళీ కొట్టమన్నా కొట్టింది కదా. మరి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ మీరు కన్సిడరేషన్లోకి తీసుకోరా? అమ్మాయి గురించి ఏం మాట్లాడరా? పోనీ అమ్మాయి ఏమైనా చీప్ ఫోన్ పగలగొట్టిందా? ఐఫోన్ పగలగొట్టింది కదా, ₹1,00,000 చిల్లర ఫోను. ఆ ఫోన్లో ఆ అమ్మాయి కూడా ఏడవచ్చు, చెప్తుంది కదా, నేను ఏడవకూడదని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఏడవట్లేదని చెప్తుంది కదా. చాలా పర్సనల్ మెమరీస్ ఉన్నాయేమో, డ్రైవ్లో ఎక్కడ పెట్టుకోలేదేమో, ఇదే మెయిన్ ఫోన్ ఏమో. సో మీరు ఆ పాయింట్స్ తీసుకున్నారా? మరి ఆ అమ్మాయి ఎఫర్ట్కి గుర్తింపేది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ సెలక్షన్ చేయాలి, నలుగురిని సెలెక్ట్ చేయాలి, మనీషిని సెలెక్ట్ చేస్తాడు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకు? రెండో టాస్క్ వ్యాక్స్ టాస్క్ గురించి అనట్లేదు. వ్యాక్స్ టాస్క్ని 50-50 ఇస్తా, ఫస్ట్ కొంచెము డిక్లైన్ చేశాడు కాబట్టి. బట్ ఫస్ట్ టాస్క్లో వాటర్ టాస్క్లో వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేసినాడు, మనోడు ముందుకు వచ్చాడు, రైటో రాంగో నేను ఆడతా అని చెప్పి. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముందా ఆ డేట్ని మెచ్చుకున్నారు. అండ్ ముందు లెవెల్లో కూడా ఆల్మోస్ట్ 3 గ్రీన్లు రావాల్సింది, అభిజిత్ హోల్ పెట్టాడు. సో ఓకే, గుడ్ పిక్. తర్వాత ఎవరిని సెలెక్ట్ చేశారు? ప్రశాంత్ అది కూడా గుడ్ పిక్. ఆయన మెయిన్ ఆడిషన్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా ఇక్కడ గట్టిగా పర్ఫామ్ చేశారు. షాకులు తిన్నాడు, ఆనెస్టీగా ఉన్నాడు, వ్యాక్స్లు పీకించుకున్నాడు. పర్ఫెక్ట్, 2 పర్ఫెక్ట్. నెక్స్ట్ షకీబ్ది కూడా నాకు ఓకే. అది చిన్న రేంజ్ ఫోనా పెద్ద రేంజ్ ఫోనా పక్కన పెడితే ఎరగొట్టాడు. ఆ ఆరాటం ఉంది. 3. ఆ 4వ సెలెక్షన్ ఉందో చూసారా, డాలియా గారు ఈరోజు ఏమీ పీకలేదు. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ అగైన్. ఆమె గారు ఇక్కడ ఏమీ చేయలేదు. జస్ట్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు, మీరు రికమెండేషన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఆమె 1,10,000 1,20,000 పెట్టి ఫోన్ ఎరగొట్టుకున్నారు కదా నిఖిత గారు.
మరి ఆమె ఏంది, మీకు ఆమెలో ఎమోషనల్ కనెక్ట్ మీకేం కనబడలేదా? ఆ మోడల్ ఆమె పేడ రాసుకొని పిడకలు కొట్టి షాకులు తిని అంత పర్ఫెక్ట్గా ఫాంట్లు షేప్లు సైజులు అన్నీ గీసింది కదా, ఆమెలో మీకు ఎమోషనల్ కనెక్ట్ కనబడలేదా? వీళ్ళిద్దరిలో ఎమోషనల్ కనబడలేనిది బిందు మాధవి గారికి డాలియాలోనే కనబడిందంట. ఎందుకు? వై? అసలు సెన్స్ ఉండాలి ఎవరినైనా మనం పిక్ చేసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న కూడా అలాగే కొంతమందికి 3 గ్రీన్లు ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాదు. సరే అది అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకుంటే ఇక్కడ కూడా వచ్చేసరికి ఆమె ఏం చేయలే. షీ డిడ్ నథింగ్. చెప్పండి ఆమె ఏం చేశారు చెప్పండి? ఆ బుడగల టాస్క్ ఓడిపోయారు. ఈరోజు ఏం టాస్క్ ఆడేలేదు. ఆ వాటర్ కొట్టమంటే ఆ సంస్కారం, మా ఇంటి పేరు సంస్కారం, ఆ టైపు డైలాగులు. డేర్ లేదు, డేర్ దానికి జస్టిఫికేషనే లేదు. ఫ్లాష్ బ్యాక్తో ఏదో చెప్పారామా, అలాంటి ఫ్లాష్ బ్యాక్లు ఎంతమంది చెప్పారు వీళ్ళందరూ. కాదు, ఘోరమైన ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు. వెయిట్, మా ఖమ్మం కోటేజ్ కంటే ఫ్లాష్ బ్యాక్ ఉందా మీకు? జస్ట్ కిడింగ్. అని మీకు ఎందుకు ఈమె ఎమోషనల్ కనెక్ట్ అయ్యారో నాకు జస్టిఫికేషన్ నాకు రావట్లేదు. మీలో ఎవరైనా జస్టిఫైడ్ బ్రో మా డాలియాకే ఇవ్వాలంటే మీ డాలియాకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వకూడదో నన్ను కన్విన్స్ చేయండి. ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయకపోయిన పర్లేదు, మీ పాయింట్లు పెట్టండి. నాకైతే ఎక్కలే, అది ఫుల్లీ స్క్రిప్టెడ్. వీళ్ళు ఫిక్స్ అయ్యారు ఈ డాలియా నామని పెట్టేద్దాం ఫసక్. వీళ్ళు కోపం వీళ్ళు వాడుకొని వదిలిదొబ్బుదాం ఎవరు ఆ ఊరిలో ఆమెనే. ఆమెకి ఇచ్చే టాస్కులు కూడా అలాగే ఉన్నాయి. 4 అడ్డ మీద మోడల్కి ఏమో టాటూలా. ఎవడొస్తా టాటూ? వాళ్ళ ప్రొఫెషన్ పోదా? ఆ లైఫ్లో ఇంక ఇదే నేను బిగ్ బాస్ వ్యాపారం, వాళ్ళకి వేరే ప్రొఫెషనల్ ఉండదా? ఆ మోడల్లో ఎలా కంటిన్యూ అవుతుంది? ఈ డాక్టర్ ఏమో అంత సెన్సిబుల్గా అంత ఏడవకుండా అంత కాస్ట్లీ ఫోన్ పగలగొట్టింది. ఏం లేదు, చెప్తున్నా కదా. మిగిలిన పాపం ఎంతో కొంత ఆట ఆడారు కదా. శ్రీతేజ్ నేను తీసుకోమని చెప్పలేదు. వాళ్ళకేం గుర్తింపు లేదా? చెప్పండి సార్, వాళ్ళకేం గుర్తింపు లేదా? అంటే ఏ బేసిస్లో తీసుకున్నారో మీకు కూడా అర్థం కావట్లేదు. మీరు ప్రాపర్గా చెప్పి కలిసిపోయిన 4-5 రోజుల్లో అభిజిత్ చెప్పిన పాయింట్లు అభిజిత్వే కాంట్రడిక్ట్ అయ్యాయి. నవదీప్ చెప్పిన పాయింట్లు నవదీపే కాంట్రడిక్ట్ అయ్యాయి. అమ్మాయి పేరెంట్ బిందు మాధవి చెప్పిన పాయింట్లు బిందు మాధవే కాంట్రడిక్ట్ అయ్యాయి. నవదీప్తో క్లాసిక్ ఎగ్జామ్ చెప్తా. షకీబ్ది వినండి. షకీబ్ది 2 రెడ్లు వచ్చి అసలు అన్ఫిట్ అనే అయితే మనోడు అన్ఫిట్టే సెలెక్ట్ అవ్వడు. బట్ మనోడు ఏదో అయిపోయి తీసుకోలేడు. అందుకోసమనే చెప్పి నేను జస్ట్ ఉత్సాహం కోసం దేనికోసం గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్ ఎలాగో ఎలిమినేట్ అయిపోతాడు కదా అని అన్నాడు. వెళ్ళి చూడండి అక్కడే ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు బిందు మాధవి కూడా అడుగుతుంది ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి. అక్కడ ఏం చెప్తాడు, ఆ మనోడికి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. సో అట్లీస్ట్ ఇక్కడ చిన్న పుష్ ఇస్తే తర్వాత మళ్ళీ సెట్ అయిపోతాడు, తర్వాత అలాగే ఎలిమినేట్ అయిపోతాడు కదని. మరి ఇప్పుడు ఏమైంది, ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఓకే, అంటే మీరు అప్పుడు డెసిషన్ ప్రాపర్గా తీసుకొని ఉంటే, నేను మొన్న కూడా చెప్పాను కదా, డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఇంకొకటి వద్దునేమో. యూ గాట్ మై పాయింట్ రైట్. ఇప్పుడు నేనేం షకీబ్కి అగేన్స్ట్గా చెప్పట్లేదు. కాంట్రడిక్ట్లు ఎన్ని చేశారు వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మీకు అర్థం అవడం కోసమనే. సో ఓవరాల్గా ఇది అగ్ని పరీక్ష కాదు, స్క్రిప్ట్ పరీక్ష. ఈ స్క్రిప్ట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, నాకైతే ఎక్కలేదు. సో సెలక్షన్ అసలు నచ్చలేదు. నాకే ఎంత డిస్కస్టింగ్గా అనిపిస్తుందంటే కంటెస్టెంట్లకి ఎంత డిస్కస్టింగ్ అనిపించాలి. మీ ఆడియన్స్కి మీకు ఎలా అనిపించో చెప్పండి. ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అవ్వండి, మీరు భజన కొట్టండి, బూతులు తిట్టుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ నాకు అనిపించింది, నాకు చెప్పాలనిపించింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, డాలియా సెలక్షన్ అది అసలు రాడ్ సెలక్షన్. ఆమె ఏం చేశారని సెలెక్ట్ చేశారో నాకు తెలియదు. ఆమె ప్లేస్లో ఇంకా చాలామందిని సెలెక్ట్ చేయొచ్చు. చెప్పిన ప్రాపర్ క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు. నిఖితా, డాక్టర్ నిఖితా కానీ, ఆ మోడల్ ఊర్మిళా చౌహాన్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంక మాట్లాడుకుంటూ పోతే చాలా అవుద్ది. మీకేమనిపించిందో చెప్పండి. రేపు వీళ్ళేమి పీకుతారో మనం చూద్దాం. ఆ 15 మెంబర్స్లో వీళ్ళు ఎలాంటి టాస్క్లు పెడతారో. అండ్ ఇంకోటి, వీళ్ళకి ఓటింగ్లు అయితే ఓపెన్ అయిపోయి 15 మెంబర్స్ది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఎవరైతే ఓట్లు వేయండి, చూద్దాం. వాళ్ళు నిజంగా ఓటింగ్ బేసిస్లో వాళ్ళని చూపిస్తారా, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇంకో 5 లోపలికి దూసుకెళ్తారా, మన చేతుల్లో అయితే లేదు. బట్ నెవర్ లూజ్ హోప్. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఆన్ ఏ పాజిటివ్ నోట్ మీరైతే ఓట్లు వేయండి. ఓట్లు సేమ్ బిగ్ బాస్ కాన్సెప్ట్ లాగే హాట్స్టార్లో ఉంటుంది 15 మెంబర్స్ది. అది మ్యాటరు. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.